ఏమ్మా బిల్లు కట్టలేదు సార్. ఏం మేడం అంటే కరెంట్ వచ్చి 6 మంత్స్ అయింది. 3 మంత్స్ వచ్చింది బిల్లు. ఎంత వస్తా ఉంది బిల్లు మీకు? స్టార్టింగ్ 180, 230 అలా వచ్చింది. ఒకటే 2 ఫ్యాన్ ఒక లైట్. మనకేం ప్రొవిజన్ లేదమ్మా? 200 కంటే ఎక్కువ రాదు మీకు మామూలు. కేటగిరీ 4 లో పెట్టించాం సార్. 14,000 వచ్చిందండి లాస్ట్ లో బిల్లు. ఎట్లా మరి వీళ్ళకు 200 రూపాయలు నెలకు వీళ్ళు పాపం కరెంట్ లేకుంటే ఇబ్బంది కదమ్మా. మన బడ్జెట్ రాగానే బిల్లు పెడుతున్నాం సార్. ఈసారి 14,000 చూపించింది. 14,000 చూపించింది. ఏది బిల్లా? అదేంది అది? అదే తెలియక పెట్టాం సార్. అది కాదు, డొమెస్టిక్ పర్పస్ అయితే అంత రాదు కదా. కమర్షియల్ అయితే అంత వస్తుంది. ఏడీ గారు అండి, ఎవరిదైనా పవర్ ఏడీ వాళ్ళ నెంబర్ ఉంటే ఇవ్వండి. ఒక నెంబర్ కలిపి అండి. నేను ఫుడ్ కమ్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నానండి. నమస్తే అండి. ఇది మనకు ఇక్కడ ఈ హై స్కూల్, మీ ఆఫీస్ పక్కన హై స్కూల్ ఉంది చూసారా? ఆ హై స్కూల్లో అంగన్వాడీ సెంటర్ ఉందండి. వాళ్ళకు ప్రతి నెల 180, 200 బిల్లు వచ్చేది. మొన్న ఏందో 14,000 ఇచ్చారంట. ఒకసారి చెక్ చేయండి అవి. ఇక్కడి నుంచి అంగన్వాడీ వర్కర్ ఆమె వస్తారు. ఇప్పుడు కొంచెం చూసి అది రెక్టిఫై చేయండి. ఏదో 180, 200 అంటే అది దానికి మాకు వేరే ప్రొవిజన్ లేదు. ఈ 14,000 అంటే వాళ్ళు కరెంట్ తీసేశారు నిర్లక్ష్యంగా. చిన్న పిల్లలు 3-4 ఇయర్స్ పిల్లలు ఉండే అంగన్వాడీ సెంటర్ ఏదైనా ఉంటే సమస్య అని మాట్లాడాలి కానీ కరెంటు తీసేయడం ఏందండి ఏకంగా? ఏంది 14,000 బిల్లు రావడం ఏంది? వీళ్ళకు కరెంటు మీటర్ వచ్చిందే 3 నెలలు అయిందండి. అన్నీ నేనేమనట్లేదు. వాళ్ళు ఆ వర్కర్ వస్తారు ఇక్కడి నుంచి. మీరు కొంచెం ఏదో చూసి ఎట్లా చేయాలి ఏంది అనేది కొంచెం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. యా ప్లీజ్. బిల్స్ వీళ్ళకి ఏదో అమౌంట్ ప్రొవిజన్ వచ్చినప్పుడు పెడతారు వాళ్ళు. అంగన్వాడీ సెంటర్ వాళ్ళే, ICDS వాళ్ళే, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళే పే చేయాలి. ప్లీజ్.